జలీల్ భాయ్ రెస్క్యూ ఛానల్లో మీ స్వాగతం. నమస్తే, అస్సలం వాలేకుం. నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ మనమైతే ఈరోజు ఒక 3 స్నేక్లని రెస్క్యూ చేయడం జరిగింది. నాతో పాటు మన ఫ్రెండ్స్ వచ్చారు గంగాధరకి వెళ్ళి. ఒకసారి వీళ్ళు పేర్లు చెప్తారు. మన మహేష్, మన విన్ను, సాయి కుమార్ అయితే ఇక్కడ స్నేక్లను రిలీజ్ చేయడానికి వచ్చినాం. పూర్తి హ్యాబిటేట్ ఏరియా, సురక్షితమైన అడవి ప్రాంతంలో వీటినైతే స్నేక్లని రిలీజ్ చేద్దాం. ఓకేనా, చూస్తూనే ఉండరు. 3 స్నేక్లని ఇప్పుడు రిలీజ్ చేద్దాం. 2 తలల పాము అని అంటారు, నాన్ వెనమస్ స్నేకు. దీన్ని అయితే రిలీజ్ చేయడానికి వచ్చినాం. రిలీజ్ చేస్తా చూడుర్రి. ఇది పూర్తి నాన్ వెనమస్, ఏం కాదు. దీంతో భయపడవలసిన అవసరం కూడా అసలు లేదు. అయితే చాలామంది ఏమంటారంటే దీంతో ఇది 2 తలల పాము, అయితే దీనికి 2 తలలు ఉంటాయి, ఇది మనకు నిధి ఉన్న వైపు అది దారి చూపెడుతుంది, తర్వాత అమ్ముతే డబ్బులు వస్తాయి, కోట్లు లక్షలు వస్తాయి అని అంటుంటారు. అట్లాంటివన్నీ ఫేక్. తర్వాత వచ్చేసి ఈ పాము అయితే ఎలాంటి హాని చేయదు. ఇది ఎక్కువ శాతం మట్టిలో ఉండే పాము ఇది. ఓకేనా, మట్టిలో చీమలు, చిన్న చిన్న పురుగులు అవిటిని తింటుంటుంది ఇది పాము. ఓకేనా, దీనైతే రిలీజ్ చేసేద్దాం. స్నేక్ అయితే వెళ్ళిపోతుంది. బాగాలేదు. చాలా బిగ్ సైజ్ ఉంటుంది ఇది. చాలా బిగ్ సైజ్ అయినా కోబ్రా స్నేక్. దీంతో పాటు నేను దాన్ని కూడా రిలీజ్ చేస్తా, చూసిరా. విజయ్ వీడియోలో షార్ట్స్ కొట్టు. మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ కోబ్రా స్నేకు. దీని సైంటిఫిక్ నేమ్ నాజా అంటారు. తెలుగులో నాగుపాము అని అంటారు, హిందీలో నాగ అని అంటారు. ఇది బయట తోటి ఒక గంట నుంచి గంట 30 నిమిషాల లోపల ఇది ఇట్లా బయట చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే మనిషి బతికే ఛాన్స్ ఉంటుంది. మంత్రాలు తాయిద్లని ఎవరి దగ్గరకన్నా పోతే మనిషి బతుకుడు చాలా కష్టం. ఇప్పుడు దీని ఫ్రెండ్ ఉంది. అయితే ఇదేంటంటే ఒకటే కాడ మనం 3 స్నేక్లని రెస్క్యూ చేసినాం. అయితే అలా ఊళ్ళో ఈ పాము అది ఇంకొకటి, నేను అది కూడా చూపెడతా. 2 కలిసే ఉండే. ఓకేనా, నేను దాన్ని చూపెడతా. మళ్ళా వేరే లెవెల్ పట్టు వర్మ. వేరుతుండే. ఓకే, देख रहे इंडियन स्पेक्टिकल कोब्रा. नागिन के नाम से जाना जाता है. ఇలా మేల్ ఉంది, ఫిమేల్ ఉంది, 2 ఉన్నాయి. 2 కూడా ఒకటే జాలని పట్టడం అనేది జరిగింది. సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలివ్వడానికి వచ్చిన దీనైతే వదిలివేస్తా. చూస్తూనే ఉండరు. నా పని మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. ఇప్పుడు ఇట్లాంటి కలిసి ఉండడం చాలా అరుదుగా కనబడుతుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే చెప్తుంటారు, ఏంటంటే ఇది నాగుపాము జేరుపోతుతోటి కలుస్తుంది, 2 కలిసి ఉంటాయి అంటుంటారు. అట్లాంటివన్నీ ఫేక్, అట్లా ఏముండదు. ఇది నాగుపామే కలుస్తుంది, జేరిపోతే కలుస్తుంది. ఇవి 2 అయితే అవి అయితే అసలుకే కలవు. ఎట్లుంది వీడియో? శ్వేతనాగుట్టు కానీ ఇది బాగా తెలుసుకుంటే అయితే మనం అనుకుంటాం ఏంటంటే దీనికి చెవులు వినపడాయి. అవి లవర్స్గా 2 లవర్స్. అయితే
అయితే రెండు పాములు కలవంగా నేను ఎప్పుడు కూడా చూడలేదు ఇది వరకు. నేను రెస్క్యూ చాలా చేసిన స్నేక్లు, రెండు కలిసి ఉండడం ఇది వరకు అయితే చూడలేదు. నేను రెస్క్యూ చేసిన కాడ ఇది చూడురి, రెండైతే దొరికినాయి. ఇప్పుడు అవి కలుస్తాయి చూడురి. ఆడేది మొగదా ఇప్పుడు ఇవి? మేల్ ఫీమేల్ రెండు. మేల్ ఫీమేలా? మేల్ ఫీమేల్ రెండు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటావు మరి? ఇప్పుడు దాదాపు ఇవి కలుసుకోవచ్చు. ఓకే, అయితే కలుసుకోవచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ ఇట్లా చుట్టుకుంటున్నాయి. అంటే దానికి నువ్వు తోక చూడు, రెండు కలిసి ఉన్నాయి. అదే అది మూమెంట్ ఏంటంటే కలవడానికి అవకాశం అవి చేసుకుంటుంది. దాదాపు మన కదలిక లేకపోతే అది ఖచ్చితంగా కలుస్తాయి. మన కదలికను చూసాక ఏంటంటే భయపడి ఏంటంటే ఈ రోజు నన్ను కుట్టడానికి వచ్చారు, ఇట్లా చూస్తున్నారు అని చెప్పేసి అవి భయపడిపోతాయి అన్నాడు. దాదాపు అవి కలుస్తాయి రెండు. కానీ నీది అలా ఫోటో కొంచెం అట్లా స్క్రీన్ షాట్ వస్తుంది కదా, తీసుకుంటాయి. అది దాని పడగ చూడు, పడగ పంపింది చూడు, పెద్ద పాము పడగ ఇట్లా పైకి లేవట్లే, కిందికి పంపిందంటే దాని మీనికి ఏంటంటే అది కలవడానికి ఛాన్స్ చేసుకుంటుంది. ఓకే, డౌన్ చేస్తుంది అట్లా తలకాయ డౌన్ 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 చేస్తుంది. మన ఆకర్షణ ఇప్పుడు నేను ఎంత మాట్లాడినా వీటికైతే వినపడది. కానీ నేను ఏటన్నా పక్క కదులుతే మాత్రం అవి కూడా కదులుతాయి. ఏ పామైనా ఇప్పుడు మన పొలంలో ఎక్కడన్నా కనబడ్డా కూడా అవి సపరేట్గా ఉన్నప్పుడు మనం దాన్ని ఏమనకపోతే అవి కూడా సపరేట్గానే ఉంటాయి. మనం ఏదన్నా కదలిక ఉంటుంది, అటు ఇటు నడతాం కదా, నడిచిన దాన్ని బట్టి అది కూడా కదులుతుంది అన్నట్టు. మనం అయితే ఇంకొకటి అది రెండు కళ్ళ పాము అయితే ఇచ్చి పెట్టినాము. అసలు అక్కడనే ఉన్నది. నాల మంచి వస్తుందా? ఇవి వెళ్ళిపోవచ్చు. నేనైతే పక్కకి జరుగుతాయి ఇక వీటిని వదిలిపెట్టేద్దాం. జరుగుతూనే ఉంటుంది. దాదాపు అది గంట కానీ 2 గంటలు కానీ ఎంతసేపు అయినా అట్లనే ఉంటాయి అవి. వీటికి ఏంటంటే ఆకర్షణ చూసుకుంటుంటాయి కాబట్టి చాలా టైం పడుతుంది. ఈ మీద ఉన్న పాము అయితే అది కుసానికి వచ్చింది, ఆల్రెడీ కుసం విడవడానికి వచ్చింది. అది దాన్ని చూడు ఎంత పెద్దగా ఉన్నది పాము. ఇలా మీకు అయితే మేల్ ఫీమేల్ చెప్పడం మర్చిపోయాను. అయితే ఇంకో ఇది ఎల్లో కలర్ కొద్దిగా లైట్గా ఉంది కదా, చిన్నది ఆడపాము. చిన్నది ఇవి పెద్దది కనబడుతుంది కదా, పెద్దది బిగ్గెస్ట్ ఇది మగ పాము. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఎలాంటి పాములు వచ్చినా దయచేసి మాత్రం చెప్పకండి. మీ దగ్గరలో ఉన్న స్నేక్ క్యాచర్కి ఫోన్ చేస్తే వచ్చి రెస్క్యూ చేసి సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలివేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? వరకు బాగా ఉరుకుతారు పోరి, ఎవరు ఇంటికోరిగా మీ పని చేసుకోపోరిగా. సౌండ్ ఫైర్ రెండు నామూలకు పోటీ అటే దాని దీని తిందే. మూడు పాములు పెట్టు. ఎస్, రైట్స్ అండ్ గోవా. మూడు పాములు అయితే మీకు స్లోగా వెళ్ళిపోతుంది. కోబ్రా స్నేక్ అయితే ముందట పోతుంది, ఇక్కడ పోతలేదు. దాన్నే ఫైండ్ చేస్తుంది, చూసినావు? దాన్నే వస్తుంది. వెళ్ళిపోమ్మా. నేనైతే మంచి అడవిలో అయితే వదిలివేయడం జరిగింది. వెళ్ళిపోయి ఇంకా బస్సు చాలా రోజులు. ఇది ఎంతసేపు ఇట్లా చూస్తుంటాయి. పెద్దవి ఇంకోటి ఒకటి పోయింది, వెళ్ళిపోయింది. ఒక స్నేక్ అయితే రిలీజ్ అయిపోయింది, అదైతే వెళ్ళిపోయింది. ఆ రెస్టారెంట్ పోతే అక్కడ నిలబడ్డది. ఇది కోబ్రా స్నేక్, బిగ్ సైజ్. నేను చెప్పినది చూడరు, ఇది కనబడుతుందా? బిగ్ సైజ్. ఇదైతే పోతలేదు. ఏదో మనం ఎలా కౌంట్ చేద్దాం. ఇంకా టైం వేస్ట్. వీటికి కూడా ఇబ్బంది అవుతుంది అన్నట్టు, చాలాసేపు ఇట్లా నిలబడి పోవు, చాలా సేపు ఇట్లా నిలబడుతూ ఉంటుంది. వేరే వచ్చింది ఫోటో, వేరే లెవెల్, అట్లా వేరే లెవెల్. అట్లా
వేరే లెవెల్ అట్లా వేరే లెవెల్ వచ్చింది ఫోటో. ఓ మెల్లగా డెక్కే జల్లి ఫోటో. ఓ మెల్లగా డెక్కే జల్లి. టేక్ కేర్ అండ్ లీవ్ ఇట్. వెళ్ళిపోమా బేగమా. చలో పోనీ. బాయ్. ఇక చాలాసేపు అంతే దాన్ని క్లోజ్లో పెడతాను. అయితే రిలీజ్ అయితే చేసేసినాం. వెళ్ళిపోవడానికి టైం. ఇక్కడ ఇంకోటి ఉన్నది, రష్యన్ గోవా ఉంది. ఇది మెల్ల పోతుంది. 12,000 ఇంకొకటి అయితే అక్కడ ఉంది. మనం తీసుకొచ్చిన పాములను అన్నిటైతే రిలీజ్ చేసినాం. ఓకేనా? నా పని నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా కొట్టండి. గంట బిల్ గట్టిగా కొట్టండి. ఓకేనా? ఇలా వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఓకే, ఆ స్నేక్ కూడా అక్కడ వెనక కనబడుతుందా? వెనక ఉంది అది. ఓకే, మేము పోతాం. ఓకే, బాయ్.